తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల వొకేషనల్ విభాగంలో మిగిలిపోయిన 411 మంది కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ కొరకై ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ కాంట్రాక్టు వొకేషనల్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కె ప్రభాకర్ శర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వొకేషనల్ విభాగంలో సుమారుగా 411 మంది క్రమబద్ధీకరణ కాకుండా మిగిలి ఉన్నారని, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేయుచున్న సుమారుగా 3093 మంది కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించి వొకేషనల్ విభాగంలో మాత్రం సాంకేతిక కారణాల వలన 411 మంది లెక్చరర్స్ క్రమబద్ధీకరణ కాకుండా మిగిలిపోయారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు శ్రీ అతర్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం కమల్ నాథన్ కమిటీ విభాగం ఇంటర్మీడియట్ వొకేషనల్ విభాగానికి చెందిన 842 పోస్టులు మంజూరు చేయించడం జరిగిందని, తదనంతరం ఇంటర్మీడియట్ అధికారుల నిర్లక్ష్య ధోరణి వలన పోస్టులను ఆర్థిక శాఖ నందు రెన్యువల్ చేయకపోవడంతో సుమారుగా 229 పోస్టులు నష్టపోవాల్సి వచ్చిందని వాపోయారు. అధికారుల అధీనంలో గల చిన్న చిన్న పనులను నిర్లక్ష్యంతో సరిచేయకపోవటం వలన 411 మంది వొకేషనల్ లెక్చరర్లు క్రమబద్ధీకరణకు నోచుకోకపోయారని, సంస్థలో గత 20 సంవత్సరాలుగా పనిచేయచు తోటి లెక్చరర్స్ కి క్రమబద్ధీకరణ జరిగి మాకు క్రమబద్ధీకరణ కాకపోవటం వల్ల సర్వీసు పరంగా నష్టపోతున్నామని, గత సంవత్సర కాలంగా అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఫలితం శూన్యమని, అందరికీ అన్ని విధాలైన విద్యార్హతలు ఉండి గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లను పొంది కూడా తగినన్ని పోస్టులు ఉండి కూడా క్రమబద్ధీకరణ జరగలేదని, వొకేషనల్ కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించడం వలన నిరుద్యోగులకు ఏ విధమైన నష్టం జరగదని, మునుపెన్నవడు ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరపలేదని, ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా వొకేషనల్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ పోస్టులను శాంక్షన్ అండ్ వేకెంట్ చూపించారు. కానీ క్రమబద్ధీకరణకు మాత్రం శాంక్షన్ పోస్టులు లేవన్నారని, ఇప్పటికైనా ప్రస్తుత రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఈ సమస్యను సత్వరమే పరిష్కరించి మాకు న్యాయం చేయవలసిందిగా ముఖ్యమంత్రి కోరారు. జూనియర్ కళాశాల చెర్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన 411 మంది వొకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్లలో ఈ కళాశాలలో 4 మిగిలిపోయి ఉన్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దాదాపుగా 3000 మందిని రెగ్యులర్ చేసి 411 మంది వొకేషనల్ విభాగంలో వదిలిపెట్టడం జరిగింది. వాళ్ళు రకరకాల కారణాలని అధికారులు మాకు తెలియజేయడం జరిగింది. పోస్టులు లేవని, ఇతరత్ర కారణాలు, సాంకేతిక సమస్యలు అంటూ కాలయాపన చేశారు. గత ప్రభుత్వంలో మాకు రెగ్యులర్కి మేము నోచుకోలేకపోయాము. అయితే ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్స్లో ప్రతి ఒక్క కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టుని శాంక్షన్ పోస్టుగా చూపించారు. కానీ రెగ్యులరేషన్కి మటుకు శాంక్షన్ పోస్టులు లేవు అని అధికారులు కారణం చూపిస్తున్నారు. అంటే ట్రాన్స్ఫర్లకేమో శాంక్షన్ పోస్టులు ఉన్నవని, అదే రెగ్యులరేషన్కి మటుకు శాంక్షన్ పోస్టులు లేవని అధికారులు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అయినా రేవంత్ రెడ్డి మన ప్రజా సర్కార్లో మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి ఈ సహస్ర న్యూస్ ఛానల్ ద్వారా వారికి చేరే విధంగా చేయాలని కోరుకుంటూ మా యొక్క సమస్యని సత్వరమే పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాము. రాష్ట్రంలో ఉన్న 411 మంది వొకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ తరఫున మా యొక్క విన్నపము విషయం, మేమందరం ఆర్జేడీ ద్వారా రోస్టర్ కమ్ మెరిట్లో నియామకమయ్యి లోకల్ యూనివర్సిటీలలోనే పీజీలు చేసి ఉన్న వాళ్ళము. మేము అదర్ స్టేట్లలో పీజీలు చేసి లేము. అందరం లోకల్ యూనివర్సిటీలలోనే తగిన అర్హతలు కలిగి ఉన్నాము. ఇంకొక విషయం, నిరుద్యోగులకి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయడం వల్ల ఏ విధమైన నష్టము వాటిల్లదు. ఎందుకంటే ఇంతవరకు ఏపీపీఎస్సీ ద్వారా కానీ టీఎస్పీఎస్సీ ద్వారా కానీ వొకేషనల్ విభాగంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్లు ఇంతవరకు లేవు. కావున మమ్మల్ని చేయడం వల్ల నిరుద్యోగులకు కూడా ఏ విధమైన సమస్య ఉండదు. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా విన్నవిస్తున్నాను.